నమస్కారం. జాతీయ భూమి న్యూస్ ఛానల్కి స్వాగతం. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల నుంచి కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడైనటువంటి బండి భగీరథ అనే వ్యక్తి ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని కూడా ఎట్లా ఇబ్బంది పెట్టిరో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి భారతదేశ ప్రధాని అయినటువంటి మరి మోడీ గారు కూడా తెలంగాణ నడిబొడ్డున నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఈరోజు కేంద్ర సహాయ మంత్రి కూడా ఆ వేదిక పైన కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా రోడ్లెక్కి మరి ధర్నాలు చేస్తుంటూ ఉంటే మరి వాళ్ళ పార్టీల కొత్తగా వాళ్ళ పార్టీలు రాజకీయం కొరకే తప్ప మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎట్లాంటివి కూడా గ్యారంటీ లేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు పేదలకు ఒక న్యాయం, మరి బడా నాయకులకు ఒక న్యాయం. ఈరోజు చట్టం అనేది ఎవరికి చుట్టం కాదని మనం తెలియజేస్తూ ఉన్నాం. మరి అట్లాంటి తరుణంలో మరి పెద్దలు మోడీ గారు ఎన్నో చెప్తాడు, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో చెప్తారు. మరి మహిళలకు ఈరోజు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతా ఉన్నది. మరి నిన్నటి వరకు కూడా ఒక 3 నెలల నుంచి జరుగుతూ ఉన్నది అంటున్నారు, ఈ రోజు కాదంటున్నారు. మరి 3 నెలల నుంచి కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. మొన్ననే డీసీపీ మరి మేడం కూడా మరి మహిళల పట్ల ఎట్లా ఉందని కూడా రాత్రి 12 గంటలకు పోతే కూడా ఆకతాయిలు 40 మంది కూడా ఆమెనే ఇబ్బంది పెట్టడం కూడా మనందరం కూడా చూడడం జరిగింది. ఆ మేడం గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కూడా పంపడం జరిగింది. అలాగే కాకుండా మొన్న పెద్దలు మాజీ అధికారి భార్యను కూడా మరి నడి ఒడ్డులో హైకోర్టు వెనుక ఉంటే కూడా చంపి ఆ నగలు కూడా తీసుకుపోవడం జరిగింది, డబ్బులు కూడా తీసుకుపోవడం జరిగింది. మొన్న కరీంనగర్లో కూడా మరి జ్యువెలర్స్లో మరి అందరు చూస్తూ ఉంటే ఇదే కేంద్ర సహాయ మంత్రి కూతబెట్టు దూరంలో ఆ జ్యువెలర్స్లో కూడా పట్ట పగలు అందరు చూస్తూ ఉంటే 11 గంటలకు మధ్యాహ్నం దొంగతనం చేసి ఆ వ్యక్తుల మీద ఫైర్ చేసి కూడా పోవడం జరిగింది. లేదు, ఈరోజు కూడా ఎవరు దొరకలేదు. ఇక్కడ చూస్తూ ఉంటే తెలంగాణ ఎవరు కూడా భద్రత లేదు. అదే టీఆర్ఎస్ పార్టీ ఎవరన్నా ఖండన చేస్తే మరి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, బెయిల్ రాకుండా చూస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి బండి సంజయ్ గారి నేతృత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా పోతుందో, ఒక ఎమ్మెల్యే పైన కూడా మరి కరీంనగర్ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూడా కారాద్దాలు కూడా పలుకొట్టారు. మీ ఆ కోపం ఏదో ఈ ప్రజల మీద ఆ ప్రేమ చూపించండి, ఆ దొంగలను పట్టుకోండి. ఇలా మైనర్ బాలికను ఎవరైతే ఇబ్బంది పెట్టిరో ఆ భగీరథను అరెస్ట్ చేసి చూపించండి తప్ప మా ఎమ్మెల్యే మీద కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పార్టీ ఆఫీసులో కూడా మరి దాడులు చేస్తాను. ఆనాడు కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ ఒక్క పార్టీ ఆఫీస్ పైన ఇబ్బంది జరిగిందా అని ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడంటే మనకేమైనా అండగా ఉంటారని అనుకునే తప్ప అండగా ఉండకపోకుండా ఈరోజు మహిళలకు మరి అతను కొడుకు చేస్తే కూడా ఇప్పటివరకు వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయించకుండా మరి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నదో ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. మరి ఈ పోలీస్ వ్యవస్థ మరి కేసు పెడితే ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ ఉంటుంది, మరి కేసు పెట్టామంటున్నారు, మరి అరెస్ట్ చూపించడం లేదు. మన అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు మహిళా కమిషన్ ప్రతి విషయంలో ముందుంటుంది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మహిళా కమిషన్ ఏం చేస్తున్నాయని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మహిళలందరూ కూడా రోడ్ ఎక్కి ఇక్కడ బైరాబాద్ పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తూ ఉంటే అరెస్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మరి చేసిన దాన్ని తొందరగా క్లోజ్ చేస్తామని పోలీస్ శాఖ ఎందుకు ఆలోచన చేస్తలేదు? నేను ఒకసారి ఆలోచన ఏమని తెలంగాణ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. నిజంగా ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే నడిబొడ్డున మరి అందరూ పోలీస్ ఎస్పీ ఆఫీస్ అక్కడనే ఉంటుంది, డీసీ ఆఫీస్ అక్కడనే ఉంటుంది. ఆ కూతవేడు దూరంలో వీళ్ళు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు నిమ్మకు నీరెత్తి లేకుండా ఏదో వాళ్ళకు పలుకొడతా ఉంటే వాళ్ళు లాఠీ చార్జ్ చేయకుండా వాళ్ళని మంచిగా కౌగులించుకొని తీసుకోకపోతాను. అంటే వీళ్ళ ఎంత పోలీస్ శాఖ వాళ్ళకి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నదో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన ఏమని కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ రావసన్న గారికి, మా సహకార సంఘం అధ్యక్షులు మిత్రుడు పనగంటి సంపదన్న గారికి, మా మాజీ మున్సిపల్ చైర్మన్ శివన్న గారికి, మా గౌరవ కౌన్సిలర్ రామన్న గారికి, మిత్రుడు మన వెంకట్కు, మన భాస్కర్కు, మన మిత్రులు ఎన్నుకున్న మా అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. జై హింద్, జై తెలంగాణ.